నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? మీ పిల్లలకి మంచి పేర్లు పెట్టండి, సంఖ్యాబలం ఉన్నటువంటి పేర్లు పెట్టండి. నేను పదే పదే తల్లిదండ్రులకు పదే పదే చెప్తున్నాను. ఇప్పుడు నా విలువ తెలియకపోవచ్చు, నేను ఇచ్చినటువంటి పేరు విలువ మీకు తెలియకపోవచ్చు, కానీ మీ పిల్లోడు మంచి ప్రయోజకుడై నంబర్ 1 పొజిషన్లో ఉంటే అప్పుడు నేను గుర్తుకొస్తానండి. అవునండి, మనం ఒక పేరులోనే ఉంటుంది, ఖచ్చితమైనటువంటి ప్రయోజనాలు పేరులోనే ఉంటాయండి. అబ్బాయి ఆయుష్ ప్రమాణాన్ని పెంచేది పేరే, మంచి చదువును తెప్పించేది పేరే, ఆర్థికంగా నిలదొక్కునేది పేరే, ఆరోగ్య స్థితిగతులను మార్పు చేసేది తనలో ఉన్నటువంటి పేరు సంఖ్యాబలమే. ఆ సంఖ్యాబలం 100% ఉండాలండి. 360 డిగ్రీల కోణంలో ఉండాలి. 2500 ఫ్రీక్వెన్సీలో పేరు పెట్టాలి. ఇలా పెడితే మాత్రమే మంచి ప్రయోజకుడు అవుతారండి. మీరు కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు పెట్టి పెద్ద పెద్ద కాన్వెంట్లలో, స్కూళ్ళల్లో, కాలేజీలలో చదివిస్తే వాడు చదివే జ్ఞానశక్తి వాడికి లేకపోతే ఏం చేస్తారండి? డబ్బులు పెట్టిన డబ్బులన్నీ వృధా అయిపోతాయి. కాబట్టి ఒక మంచి పేరును పెట్టండి, ఆ పేరులో సంఖ్యాబలాన్ని ఇవ్వండి, పిల్లోడికి మంచి భవిష్యత్తు ఏర్పడుతుందండి. మీరు వీలైతే నన్ను డైరెక్ట్ కలిసే అవకాశం కూడా అవసరం లేదండి. మీరు ఫోన్ లైన్లో కూడా మా నంబర్లకు కాల్ చేయండి. కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఖచ్చితంగా నేను మీతో మాట్లాడతాను. మీ బాబు భవిష్యత్తు గురించి చెప్తాను. అబ్బాయి చదువు ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, వివాహం ఎప్పుడు జరుగుతుంది, ఆరోగ్యం ఎట్లా ఉంటుంది, తల్లిదండ్రులకు ఏమైనా డెవలప్మెంట్ ఉందా ఈ అబ్బాయి పుట్టుక ద్వారా, ఈ అబ్బాయి పుట్టుక ఏ విధంగా ఉంది. సో ఇవన్నీ కూడా మీతో చర్చిస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ పిల్లలకి ఆస్తులు కాదండి సంపాదించి పెట్టేది, మంచి సంఖ్యాబలం ఉన్నటువంటి పేర్లను పెట్టి